మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి బ్రాంచ్ యందు ఏఓఐ యూనియన్ నాయకులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎల్ఐసి ఏజెంట్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని, పాత కార్మికుల చట్టాలను అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలని, ఎల్ఐసి ఇతర ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి రాజాబాబు రెడ్డి, ఏఓఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మహేష్, డివిజన్ నాయకులు జి తిరుపతి, రాష్ట్ర నాయకులు జక్కుల కుమార్, ఏఓఐ ప్రెసిడెంట్ కుమారస్వామి, బ్రాంచ్ నాయకులు పాల్గొన్నారు. ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి, ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి, ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి. ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏవై జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్. ఉద్యోగుల ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగ సంఘాల ఏజెంట్ల సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ఏఓఐ జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ఇంకేం చెప్పు సీను. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్స్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్స్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి. పాత కార్మిక చట్టాలు అమలు చేయాలి, అమలు చేయాలి. పాత కార్మిక చట్టాలు అమలు చేయాలి, అమలు చేయాలి. పాత కార్మిక చట్టాలు అమలు చేయాలి, అమలు చేయాలి. ఎల్ఐసి మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి, కాపాడాలి. 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 ఎల్ఐసి ఏవై జిందాబాద్, జిందాబాద్, ఎల్ఐసి ఏవై జిందాబాద్, జిందాబాద్, ఎల్ఐసి ఏవై జిందాబాద్, జిందాబాద్, ఎల్ఐసి ఏవై జిందాబాద్, జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ఉద్యోగుల ఏజెంట్ల సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వ్యతిరేకిద్దాం, వ్యతిరేకిద్దాం ప్రైవేటీకరణ విధానం, వ్యతిరేకిద్దాం, వ్యతిరేకిద్దాం ప్రైవేటీకరణ విధానం. ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏవై జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్, ఏవై జిందాబాద్. ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి, ఎల్ఐసి ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి, ఎల్ఐసి ఏజెంట్ల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. తీస్తారు ఒక్క నిమిషం. ఏవై మిత్రులందరికీ తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఈ ధర్నాకు వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా 4 లేబర్ కోడ్లను అమలు చేయడం జరిగింది, వాటిని బేషరతుగా ఇమ్మీడియట్గా దాన్ని విత్డ్రా చేయాలి. మరి ఏదైతే ఎల్ఐసిని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలి, ప్రభుత్వ రంగం 100% ప్రభుత్వ రంగ సంస్థనే ఉండాలని ఎల్ఐసి ఏవై ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఈరోజు కూడా ఎల్ఐసి ఏవై దేశం మొత్తంలో ఉన్న అన్ని బ్రాంచ్ల ముందు నిరసన ప్రదర్శనలు, డిమాండ్స్ కూడా వ్యక్తపరుస్తూ నిరసన తెలియజేయడం జరిగింది.